సో మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి 4th. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, సెకండ్ క్వశ్చన్, క్లోరోఫిల్ ఈజ్ ఎ న్యాచురలీ అకరింగ్ కంపౌండ్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఆటమ్ ఈజ్. క్లోరోఫిల్ ఏంటంటే ఒక న్యాచురలీ అకరింగ్ కాంపౌండ్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఆటమ్, అంటే ఈ సెంట్రల్ ఆటమ్ ఏంటి క్లోరోఫిల్లో? బేసిక్ కాపరా, మ్యాంగనీసా, మెగ్నీషియమా ఏదైనా అంటే దీంట్లో మెయిన్ ఉండేది ఏంటి అంటే లైక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకి నీట్గా అర్థం కావాలంటే చూడండి, హిమోగ్లోబిన్లో ఏముంటుందండి? హిమోగ్లోబిన్లో ఏముంటుంది సెంట్రల్ ఆటమ్? హీమ్ అంటే ఐరన్, అవునా? సో ఇలాగే అడుగుతున్నాడు. ఇలాగే క్లోరోఫిల్లో సెంట్రల్ ఆటమ్ ఏముంటుంది అని అడుగుతున్నాడు. సో మనం చూసుకుంటే బేసిక్గా మన ఆన్సర్ మెగ్నీషియం అండి. బికాస్ ఈ ఆన్సర్ వెరీ ఫ్యాక్చువల్. సో కాపరా, ఐరన్, మ్యాంగనీసా అంటే మెగ్నీషియం ఇస్ దట్. సో మనం నార్మల్గా క్లోరోఫిల్ గురించి చూసుకుంటే క్లోరోఫిల్ వల్ల లీఫ్కి గ్రీన్ కలర్ వస్తుందండి, అవునా? గ్రీన్ కలర్ పిగ్మెంట్ డ్యూ టు క్లోరోఫిల్. ఓకేనా? ఈ క్లోరోఫిల్ వల్ల ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఏది? ప్లాంట్స్. ఓకేనా? ప్లాంట్స్ ఏమంటారు? ఆటోట్రాఫ్స్ అంటాం. అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు. ఓకేనా? సో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఆటోట్రాఫ్స్. ఈ క్లోరోఫిల్ ఎట్లా? బై ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, అవునా? సో ఈ మూడు వల్ల క్లోరోఫిల్ని తీసుకొని ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తాయండి. సో క్లోరోఫిల్ ఈజ్ న్యాచురల్ అకరింగ్ కాంపౌండ్. ఏది అంటే సహజంగా లభించే పత్రహరితంలో మధ్యన ఉండే లోహ పరిణామం. సో మెగ్నీషియం మన ఆన్సర్ అండి. ఓకేనా? సో మన థర్డ్ వన్ ఈజ్ మెగ్నీషియం. ఓకే, థర్డ్ ఆన్సర్ ఈజ్ మెగ్నీషియం. సెకండ్ మెగ్నీషియం అండి, సారీ. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద కలర్ చేంజ్ ఆఫ్ తాజ్ మహల్ రంగులో మార్పు దేని వలన కలుగును? అంటే బేసిక్గా తాజ్ మహల్ని ఈ మధ్య ఏమంటున్నారంటే తాజ్ మహల్ ఎల్లో కలర్లో మారిపోతుంది అంటున్నానండి. తాజ్ మహల్ టర్నింగ్ ఎల్లో. ఎందుకు ఎల్లో కలర్లో మారిపోతుంది అంటే బేసిక్గా మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటండి? ఫస్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే బేసిక్గా ఇది సన్. ఓకేనా? సన్ నుంచి షార్ట్ వేవ్ వస్తాయండి. షార్ట్ వేవ్ వచ్చి ఏవైతే ఈ లాంగ్ వేవ్ ఉంటే ఇక్కడ గ్యాసెస్ ఉంటాయి. ఏవి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఇవన్నీ ఏం చేస్తాయంటే హీట్ని పట్టుకుంటాయి, హీట్ ట్రాప్ చేస్తాయి. ఓకేనా? ట్రాపింగ్. ఈ హీట్ని బయటికి వెళ్ళకుండా ట్రాప్ చేస్తాయి. ఈ ట్రాప్ చేసి ఇక్కడ వామ్గా ఎర్త్ మీద వామ్ ఉంచడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ ఎర్త్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోతే ఎర్త్ ఆల్మోస్ట్ -2 to -14 to -15 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుందండి. సో చాలా కూల్ ఉంటుంది, మనం ఉండలేము. సో వార్మ్నెస్ కావాలి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇది. సో దానివల్ల నా తాజ్ మహల్ గ్రీన్ అవుతుందంటే లేదు, బికాస్ గ్రీన్ హౌస్ ఫినామినల్ ఈజ్ ఎ న్యాచురల్ ఫినామినల్. దానివల్ల తాజ్ మహల్ ఒకటే అవుతుంది అంటే వీ కెన్ క్యాన్సిల్ ఇట్ అవుట్. నెక్స్ట్ చూడండి, యాసిడ్ రైన్. ఎస్, మన ఆన్సర్ యాసిడ్ రైన్. యాసిడ్ రైన్ ఎట్లా అంటే బేసిక్గా పొల్యూషన్ వల్ల సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ డయాక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అవుతున్నాయండి. ఓకేనా? ఇవి ఏం చేస్తాయంటే బేసిక్గా ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది, అంటే నీటి ఆవిరి. ఆ నీటి ఆవిరితో ఏం చేస్తాయంటే ఇవి వాటర్ వేపర్తో కలిస్తే సల్ఫర్ ఆక్సైడ్ ఏమవుతుంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతుందండి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్ ఏమవుతుంది? నైట్రిక్ యాసిడ్ అవుతుంది. సో ఇవి కలిసిన తర్వాత ఎప్పుడైతే వర్షం పడ్డ తర్వాత బేసిక్గా ఆ వర్షం ఈ పొల్యూటెంట్స్ని దాంతో పాటు తీసుకెళ్ళి తాజ్ మహల్ మీద పడుతుందండి. సో బేసిక్గా ఏదైనా మాన్యుమెంట్ మీద పడుతుంది. అందుకే ఎప్పుడైతే ఫుల్ పొల్యూషన్ ఉందో ఆ టైంలో రెయిన్స్లో వెళ్ళొద్దు అంటారు, బికాస్ ఆఫ్ యాసిడ్ రెయిన్. అది చాలా హార్మ్ఫుల్ బాడీకి. ఏదైతే అట్మాస్ఫియర్లో అంటే మన ఆవరణలో ఏదైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో ఆ వర్షం వల్ల అవి కిందికి పడిపోతాయి. అందుకే చూడండి, వర్షం కన్నా ముందు మనకి ఎప్పుడైనా కానీ మస్కీ అంటే ఫాగ్ ఉన్నట్టు కనబడుతుంది పొల్యూషన్ ఉన్న ఎక్కువ ఏరియాస్లో.
అదే మనకు వర్షం మంచిగా పడితే ఒకటేసారి మొత్తం అంత క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, బయట వర్షం పడుతుంది ప్లెజెంట్గా ఎందుకు ఉంటుంది అంటే అంత క్లియర్గా కనబడుతుంది. దుమ్ము ధూళి ఏవైతే ఉందో దుమ్ముల వాటర్లోకి వచ్చేసి కింద పడిపోతుంది. అట్లా పొల్యూషన్ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు మీరు ఢిల్లీలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ని తగ్గించడానికి వాటర్ స్ప్రింక్లర్స్ పెడుతున్నారండి మొత్తం సిటీ చుట్టూ. ఎందుకు? ఆ పొల్యూషన్ని ఆ వాటర్ పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్కి అటాచ్ అయ్యి కింద పడిపోతుంది ఆ బరువు తీసుకొని. సో అట్లా గ్రీన్ యాసిడ్ రెయిన్ వల్ల అవుతుంది. సో ఆగ్రా ఇది హాట్ ప్లేసా అంటే హాట్ ప్లేసే, బట్ దానివల్ల గ్రీన్ చేంజ్ అవుతుందా అంటే లేదు, అవ్వట్లేదు. హై కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, ఈ మోనాక్సైడ్ గ్యాస్ మనకి మనుషులకి ప్రాబ్లం అండి, బికాజ్ ఇట్స్ అ పొల్యూటెంట్. ఏంటి అంటే దీనివల్ల మనకి క్యాన్సర్స్, ఊపిరి ఆడకపోవడము. బికాజ్ ఏమవుతుందంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో బైండ్ అయిపోతుంది. సిఓ ఏమవుతుంది అంటే ఆక్సిజన్తో బైండ్ అయిపోతుంది లోపల బాడీలో, బైండ్ అయిపోయి ఏదైతే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ చేసేస్తుంది. తక్కువ చేస్తే మనకి ఊపిరి ఆడదు. ఊపిరి ఆడకుండా అట్లా హార్ట్ అటాక్ వచ్చి చాలామంది చనిపోతారు. సో దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు తాజ్మహల్. ఓకేనా? మనకి యాసిడ్ రెయిన్. సో దీన్ని ఏమంటారు అంటే ఎల్లో క్యాన్సర్ అని కూడా అంటారండి తాజ్మహల్ని. తాజ్మహల్కి ఏంటంటే అది ఏంటంటే ఎల్లో క్యాన్సర్ వస్తుంది అని కూడా అంటారు, ఎందుకంటే ఆ కలర్ మారిపోవడం వల్ల. ఓకేనా? సో మన ఆన్సర్ ఇక్కడ యాసిడ్ రెయిన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ యాసిడ్ రెయిన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్? మినమాటా డిజీజ్ ఎఫెక్ట్స్, మినమాటా వ్యాధి దీని మీద ప్రభావం చూపుతుంది. అంటే ఈ వీటి మీద దేని మీద ఎక్కువ నీకు ప్రభావాన్ని చూపిస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఫస్ట్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ అంటే బాడీలో బోన్స్ అండి. నర్వస్ సిస్టమ్ నర్వ్స్ ఉండేది. రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరి ఆడుతుందా ఆడదా. సో సర్క్యులేటరీ సిస్టమ్ బాడీలో బ్లడ్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాని మీద. సో మినమాటా బేసిక్గా మినమాటా డిసీజ్ ఎక్కడి నుంచి పేరు వచ్చింది అంటే జపాన్లో మినమాటా బే అని ఒకటి ఉందండి. మినమాటా బే. ఈ మినమాటా బేలో బేసిక్గా మెర్క్యూరీతో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ బేలో రిలీజ్ అవుతుందండి. ఈ బేలో రిలీజ్ అవుతే బేసిక్గా ఏమైంది అంటే ఒక్కసారి మెర్క్యూరీ వాటర్లోకి వెళ్తే ఫైటో ప్లాంక్టన్స్ అని ఉంటాయండి. అంటే ఇవి ఏంటంటే చిన్న ఆహారం ఎవరికి? ఫిష్ ఫుడ్. ఇవి పెద్ద ఫిషెస్ అంటే నెక్స్ట్ సైజ్ ఫిషెస్కి ఫైటో ప్లాంక్టన్ ఎట్లా అంటే ఫుడ్. సో మనకి ఎట్లా ప్లాంట్స్ ఫుడ్, వాటికి వాటర్ ఈకో సిస్టంలో ఫైటో ప్లాంక్టన్ ఫిష్కి ఫుడ్. సో ఇవి ఏంటంటే ఇది ఏం చేస్తుంది? మెర్క్యూరీని మిథైల్ మెర్క్యూరీ లాగా బ్రేక్ డౌన్ చేస్తుందండి. మిథైల్ మెర్క్యూరీ. ఈ మిథైల్ మెర్క్యూరీ ఫిష్ ఫైటో ప్లాంక్టన్ ఇస్తుంది. ఫిష్ ఇది ఫైటో ప్లాంక్టన్స్ తిన్న తర్వాత మిథైల్ మెర్క్యూరీ ఫిష్లోకి వెళ్ళిపోతుంది. ఫిష్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఫిష్లోకి బయో అక్యుమిలేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఈ బయో అక్యుమిలేషన్ ఎట్లా అవుతుంది అంటే ఫిష్ తిని దాంట్లోపట మిథైల్ మెర్క్యూరీ జమ అయిపోతుంది. మిథైల్ మెర్క్యూరీ జమ అయిపోయి ఏమవుతుంది అంటే ఈ బయో అక్యుమిలేషన్ దేనిలో అవుతుంది? మిథైల్ మెర్క్యూరీ అంటే మజిల్స్లో అండి, ఫ్యాట్స్ మజిల్స్లో. సో ఫిష్ మజిల్స్లో అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఏదైతే పొల్యూటెంట్ ఫ్యాట్లోకి వెళ్ళిపోతుందో ఆ ఫ్యాట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాడీ వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయండి. సో ఫ్యాట్ సాల్యుబుల్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో బాడీ నుంచి ఈజీగా పోదు, అంటే చాలా టైం పడుతుంది ఎక్స్క్రీట్ అవ్వడానికి. సో ఈ ఫ్యాట్స్ ఈ మిథైల్ మెర్క్యూరీ ఏమవుతుందంటే బయో అక్యుమిలేషన్ నుంచి మెల్లిగా అంటే ఉండి ఏమవుతుంది అంటే బయోమాగ్నిఫికేషన్ అవుతుందండి. అంటే ఈ బయోమాగ్నిఫికేషన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఎక్కువ రోజులు బాడీలో ఉండిపోయి అది జమ అవుతుంది తప్ప తక్కువ అవుతుంది. సో ఇంచు పెరిగిపోతుంది. సో ఈ బయో అక్యుమిలేషన్ డైరెక్ట్గా రీజన్ ఏంటి అంటే చిన్న ఫిష్లో తక్కువ ఉంటుంది. చిన్న ఫిష్లో లో మెర్క్యూరీ, పెద్ద ఫిష్లో హై మెర్క్యూరీ. ఎందుకు? బయో అక్యుమిలేట్ అయ్యి ఎంత పెరుగుతుందో అంత మెర్క్యూరీ పెరుగుతూ ఉంటుంది. అది బయో అక్యుమిలేషన్. నెక్స్ట్ బయోమాగ్నిఫికేషన్ చూసుకుంటే ఫిష్ని నెక్స్ట్ యానిమల్ ఏదైతే తింటారో దానిలోకి వెళ్ళిన తర్వాత ఈ మెర్క్యూరీ పాయిజనింగ్ పెరిగిపోతుందండి. మెర్క్యూరీ పాయిజనింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ బయోమాగ్నిఫికేషన్ ఎట్లా అంటే ఫస్ట్
ఫిష్లో పెరుగుతున్న కొద్దీ మెర్క్యూరీ జమ అయ్యి ఆ ఫిష్ని ఎవరైతే తింటారో దాంట్లో నెక్స్ట్ మెర్క్యూరీ పాయిజనింగ్ పెరుగుతుంది. అంటే సపోజ్ పెద్ద ఫిష్ తినదు, దాంట్లో మెర్క్యూరీ పాయిజనింగ్ పెరిగిపోతుంది బై మీన్స్ ఆఫ్ బయోమాగ్నిఫికేషన్. దాని తర్వాత మనుషులు తింటారు. సో మనుషులు తిన్న తర్వాత మనుషుల్లో ఇంకా మెర్క్యూరీ పాయిజన్ పెరిగిపోతుంది. సో బేసిక్గా ఏమంటారు అంటే మెర్క్యూరీ ఎక్కువ ఫిషెస్లో మెర్క్యూరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది చెక్ చేయమంటారు. ఎందుకు? వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఫైటో ప్లాంక్టన్స్ మెర్క్యూరీని మిథైల్ మెర్క్యూరీ లాగా కన్వర్ట్ చేసేస్తాయి. సో ఈజీగా బాడీలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే చాలా మంది ఏమంటారు అంటే చిన్న ఫిషెస్ని తినమంటారు. బికాస్ ఆఫ్ ద ఈ రీజన్, చిన్న ఫిషెస్లో ఉన్న మెర్క్యూరీ తక్కువ ఉంటుంది, పర్మిసిబుల్ లెవెల్స్లో ఉండొచ్చు అని. సో ఇప్పుడున్న దాన్ని చూసుకుంటే ఈ మినమాట కన్వెన్షన్ వల్ల ఏంటంటే మనం అవ్వకుండా చూసుకుంటారు. ఏంటంటే మెర్క్యూరీ ఉన్న ఫిషెస్ని ఎక్స్పోర్ట్ చేయకుండా మెర్క్యూరీని టెస్ట్ చేయడము. సో మెర్క్యూరీ టెస్ట్ చేస్తూ ఉంటారండి చాలా మట్టి ఫిషెస్కి. సో మనకు బేసిక్గా ఇది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసినప్పుడు కోమా అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు, పెరాలసిస్ అవ్వచ్చు, ట్రెమర్స్ అంటే అప్పుడప్పుడు ఒక వణుకుల్లాగా రావడం అండి చేతికి, బాడీ స్టెబిలైజేషన్ ఉండకుండా ఏదైనా పట్టుకుంటే మన చేతులు వణికిపోవడం. సో వీటిని ట్రెమర్స్ ఉంటారండి. సో మినమాటా డిసీజ్ ఎఫెక్ట్స్ నర్వస్ సిస్టమ్. సో ఇదంతా మీరు చూసుకున్నట్టయితే మన ఆన్సర్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే శాశ్వత కఠినతను కెన్ బి రిమూవ్డ్ బై అడిషన్ ఆఫ్ వాట్. అంటే ఈ శాశ్వత కఠినతను తీయాలంటే, పర్మనెంట్ హార్డ్నెస్ని బయటికి తీయాలంటే ఎట్లా అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ 2 టైప్స్ అండి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ 2 టైప్స్. ఓకేనా? టెంపరీ ఉండేది, పర్మనెంట్ ఉండేది. అంటే ఈ యాక్చువల్గా హార్డ్నెస్ అంటే ఏంటి సార్ అది ఇది అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎప్పుడంటే లెస్ లాదర్ ఆర్ నురగ. ఓకేనా? ఏమంటుంది అంటే నురగ తక్కువ వస్తుందండి ఎప్పుడైతే మీరు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బోర్ వాటర్తో స్నానం చేసిన ముఖం కడుక్కున్నా, మీరు ముఖం కడుక్కున్నప్పుడు సబ్బు రుద్దిన తర్వాత ముఖం ఇలా కడుక్కోగానే మొత్తం నురుగ రాదు, ఇంకా మొత్తం అంతా నీట్గా అయిపోతుంది. సో అదే మీరు సేమ్ నార్మల్గా మినరల్ వాటర్, మాంజీరా వాటర్తో కడుక్కుంటే ఎక్కువసేపు రుద్దాల్సి వస్తుంది, అంటే వాటర్ ఎక్కువ అవసరం వస్తుంది. సో అది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని డిసైడ్ చేస్తుంది. అంటే నురుగ ఎక్కువ వచ్చింది అంటే హార్డ్నెస్ లేదు, నురుగ తక్కువ వచ్చింది అంటే హార్డ్నెస్ ఉంది అని అర్థం. సో పర్మనెంట్, టెంపరీ 2 చేస్తుంది. సో బేసిక్గా ఈ టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ లైమ్ కలపడం, అంటే నిమ్మరసం లాగా కలపడము, ప్లస్ బాయిలింగ్ వాటర్ అండి. బాయిల్ చేసినా కానీ వెళ్ళిపోతుంది, ఈ హార్డ్నెస్ వెళ్ళిపోతుంది. అదే పర్మనెంట్ హార్డ్నెస్లో కొంచెం కష్టం. సో పర్మనెంట్ పర్మనెంట్ హార్డ్నెస్ టైంలో ఈ లైమ్ వల్ల, బాయిలింగ్ వల్ల అవ్వదు కాబట్టి, నిమ్మరసం వల్ల, బాయిల్ చేయడం వల్ల అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సోడియం కార్బోనేట్ వాడతామండి. ఈ సోడియం కార్బోనేట్ ఏంటి అంటే వాషింగ్ సోడా. సో చిన్నప్పుడు బేసిక్గా బట్టలు ఉతికేయడానికి వాషింగ్ సోడా ఎందుకు వాడతారు అంటే వాటర్లో ఉన్న హార్డ్నెస్ తీయడానికండి. ఓకేనా? సో ఎందుకు అంటే వాటర్లో అప్పుడు వాడే వాటర్లలో రివర్ వాటర్, ఈ వాటర్ కాబట్టి దాంట్లో హార్డ్నెస్ ఎక్కువ ఉండేది, ఎక్కువ అయాన్స్ అవి ఉండేవి కాబట్టి ఆ పర్మనెంట్ హార్డ్నెస్కి తీయడానికి వాషింగ్ సోడా వాడేవాళ్ళం అండి. అట్లా సర్ఫ్ సోడాలో సోడియం కార్బోనేట్స్ ఇవన్నీ యూజ్ చేస్తారండి. ఓకేనా? సో పర్మనెంట్ హార్డ్నెస్ ఇది, లైమ్ టెంపరీ హార్డ్నెస్ తీయడానికి. ఓకేనా? మన ఆన్సర్ సోడియం కార్బోనేట్ అండి, 5th వన్. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకుంటే ద టైప్ ఆఫ్ జాయింట్ మానవునిలో మెడ, తలలో సంధింపబడే కీలు రకం. ఓకేనా? అంటే జాయింట్ ఏది, ఎక్కడ? నెక్లో జాయిన్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్కటి చూసుకుందాం. బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎట్లుంటుంది అంటే ఇది బాల్ అండి, ఇది సాకెట్. అవునా? నేను నార్మల్గా మనం ప్లగ్ సాకెట్ అంటామా, ప్లగ్ బాల్ లాంటిది, సాకెట్ మన బోర్డు, స్విచ్ బోర్డు. సో ఈ బాల్ సాకెట్ మెయిన్లీ మనకి ఎక్కడ ఉంటాయి అంటే హిప్, షోల్డర్. ఈ బాల్ సాకెట్ ఉన్న ప్రతి దగ్గర ఇప్పుడు ఇది ఉందండి, ఇది బాల్ సాకెట్ జాయింట్. సో మనం ఇలా దింపచ్చు,
ఎట్లా అన్నా దింపొచ్చు, ప్లేన్ ఆఫ్ రొటేషన్ ఎలా అని ఉంటుంది. సో బాల్ అండ్ సాకెట్లో ఏంటంటే ఇలా సాకెట్లో బాల్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇవి బేసిక్గా హిప్లో షోల్డర్ ఉంటుంది. సో మెడ మనం తిప్పలేం, మెడ ఇట్లా ఇట్లా అనగలుగుతాం కానీ మొత్తం ఇట్లా వెనక్కి మొత్తం తిప్పలేం. సో ఒక లెవెల్ ఆఫ్ మూమెంటే ఉంటుంది, అంటే రెస్ట్రిక్టెడ్ మూమెంట్, ఒక దగ్గర వరకే తింపచ్చు, అంతకన్నా మించి తింపలేము. సో బాల్ అండ్ సాకెట్ ఉంటుందా అంటే లేదు, టైప్ ఆఫ్ జాయింట్ ఇది కాదు. నెక్స్ట్ చూస్తే పివోటల్ తర్వాత ఫిక్స్డ్ జాయింట్. ఫిక్స్డ్ జాయింట్ ఏవేవండి అని అంటే మన లోపల ఇప్పుడు చూడండి లోపల బోన్స్ చాలా ఉన్నాయి బాడీలో, అవన్నీ ఫిక్స్డ్ జాయింట్స్, అవి ఎక్కడ మూవ్ అవ్వవు, జస్ట్ ఉన్నాయి అంటే బోన్స్ ఉన్నాయి. చెస్ట్ లోపల బాడీలో ఉండే బోన్స్ అన్ని ఆల్మోస్ట్ రిబ్ బోన్స్, హెడ్ బోన్స్, ఈ జా బోన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఫిక్స్డ్ బోన్స్, ఇవి కదలవు, వేరే కదులుతాయి. ఓకేనా? సో ఫిక్స్డ్ జాయింట్స్ అవి. హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ అంటే ఎట్లా అంటే మన ఎల్బోస్లో, నీస్లో ఉన్నాయండి, అంటే ఒకటే ప్లేన్లో వెళ్తాయి అనమాట. ఇవి ఇట్లా ఇప్పుడు చూడండి మనకి ఇట్లా ఇక్కడ నుంచి జరుగుతుంది తప్ప ఇక్కడ నుంచి జరగదు. సో ఇది బాల్ అండ్ సాకెట్, ఇది హింజ్ జాయింట్ అండి, ఒకటే ప్లేన్లో జరుగుతుంది ఇట్లానే అంతే. నీస్ కూడా మనం ముందుకి వెనక్కి చేయగలుగుతాం కానీ పక్కకు చేయలేం, పక్కకు చేయాలంటే హిప్ నుంచి చేస్తాం. ఓకేనా? సో హింజ్ జాయింట్ అదే అండి. సో మన ఆన్సర్ ఏంటంటే పివోటల్ జాయింట్. ఈ పివోటల్ జాయింట్ ఎట్లుంటుంది అంటే ఇలా ఉండి దీని మీద ఇట్లా పివోటల్ జాయింట్ ఉంటుంది. సో ఇలా తిరగచ్చు, ఇలా తిరుగుతుంది అంతే, కానీ మొత్తం 360 degrees తిరిగే ఛాన్సెస్ లేదండి దీనికి పివోటల్ జాయింట్లో. సో నెక్ జాయింట్స్లో పివోటల్ జాయింట్స్ ఉంటాయి. ఓకేనా? మన ఆన్సర్ పివోటల్ జాయింట్. సిక్స్త్ ఆన్సర్ పివోటల్ జాయింట్ అండి. నెక్స్ట్ వన్ సెవెంత్ చూడండి. సెవెంత్లో ఏం అడుగుతున్నాడు? పటాసుల గురించి అడుగుతున్నాడు. పటాసుల్లో ఆకుపచ్చ మంట, అంటే పటాసులు కాల్చినప్పుడు ఆకుపచ్చ మంట ఇది ఎప్పుడు వస్తుంది? ఇన్ 5 works ద గ్రీన్ ఫ్లేమ్ ఇస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, దేని వల్ల? సో దేనివల్ల ఫైర్ వర్క్స్లో మనకి గ్రీన్ ఫ్లేమ్ వస్తుంది అంటే వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి, బట్ ఒక్కొక్కటి మనం చూద్దాం. సో బేరియం సాల్ట్, ఇవన్నీ సాల్ట్స్, మోస్ట్లీ ఇవన్నీ సాల్ట్స్. ఓకేనా? బేరియం సాల్ట్ వల్ల మనకి గ్రీన్ కలర్ ఫ్లేమ్ వస్తుంది, అంటే ఒక పటాసులు మీదికి వెళ్ళిన తర్వాత ఏదైతే గ్రీన్ కలర్ ఫ్లేమ్ వదులుతుందో దానిలో బేరియం సాల్ట్ వేసారు అని జనరల్ నాలెడ్జ్, మనకు అట్లా తెలిసిపోతుంది. సో మనం ఒకవేళ సోడియం తీసుకుంటే ఈ సోడియం ఎల్లో కలర్లో వస్తాయండి, అంటే ఎల్లో కలర్లో ఏదైతే పటాసు పేలుస్తుందో దాంట్లో సోడియం ఎక్కువ ఉంది అని అర్థం. ఈ పొటాషియం ఏంటండి అంటే వైలెట్ కలర్ తీస్తాయండి, లెడ్ రెడ్ కలర్. సో బేసిక్గా మన చిన్న చిన్న టపాకాయలు, లడీలు అవన్నీ రెడ్ కలర్లో వస్తాయి. సో దాంట్లో ఎక్కువ లెడ్ ఉంటుంది అని అర్థం. ఓకేనా? లెడ్ వేసి చేస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా శివకాశి వర్క్స్ అవన్నీ వీడియోస్ చూస్తే దాంట్లో కూడా ఎక్కువ లెడ్ నింపుతారు. మ్యాక్సిమం టపాసులో రెడ్ కలరే వస్తుందండి. ఓకేనా? డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు మీదికి వెళ్ళిన తర్వాత అనార్కలి అలా వెళ్తే ఆ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంపోజిషన్ వల్ల. ఓకే? సో మన ఆన్సర్ బేరియం సాల్ట్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, which of the following heating method has maximum power factor? అంటే శక్తి కారకణాన్ని కలిగి వేడి చేసే పద్ధతి ఏంటి? వాటిలో అత్యధిక శక్తి అంటే మ్యాక్సిమం పవర్ ఫ్యాక్టర్. బేసిక్గా పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ టు అమౌంట్ ఆఫ్ హీట్ యూటిలైజ్డ్. ఓకేనా? హీట్ యూటిలైజ్ అంటే మనము ఒక వాట్ హీట్ ఇచ్చినప్పుడు అంత హీట్ యూటిలైజ్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్. అంటే ఇది రెండు ఈక్వలా లేదా అనేది ఎంత తీసుకుంది, ఎంత యూటిలైజ్ చేస్తుంది హీటింగ్ కోసం. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక టైప్ ఆఫ్ పవర్ ఇచ్చారు, అంతే పవర్ యూజ్ చేస్తుందా హీట్ యూజ్ చేయడానికి, అంతకన్నా తక్కువనా? ఎఫెక్టివ్ అంటే మీరు ఇచ్చిన దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసింది అంటే పవర్ ఫ్యాక్టర్ హై ఉంది అన్నట్టు. యూనిటీ అంటారండి, ఆ యూనిటీ 1 ఉంది అని అర్థం. ఓకేనా? సో పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంత మనం ట్రాన్స్ఫర్ ఈ అమౌంట్ ఇస్తున్నామో అది ఎంత యూటిలైజ్ చేస్తుంది అనేది పవర్ ఫ్యాక్టర్. సో ఈ దీంట్లో చూసుకుంటే ఏది మ్యాక్సిమం పవర్ ఫ్యాక్టర్ అని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి అన్ని పర్ఫెక్టా అని అడగట్లేదు, ఏది మ్యాక్సిమం అని అడుగుతున్నాడు. ఓకే? సో ఆర్చ్ హీటింగ్, ఈ ఆర్చ్ హీటింగ్ ఈ ఆర్క్ హీటింగ్లో ఎట్లా అవుతుంది అంటే ఎట్లా అయినా కానీ కొంచెం ఆర్క్ వల్ల హీట్ చేస్తారండి నార్మల్గా. సో ఫర్నేసెస్లో అట్లా ఇట్లా చేస్తారు. సో దీంట్లో పవర్ ఫ్యాక్టర్ అంత లేదు. ఓకేనా? కొంచెం తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. ఈ డైరెక్ట్రిక్ హీటింగ్ కూడా నార్మల్ తక్కువ ఉండేది, లెస్ పవర్. ఇండక్షన్ హీటింగ్ తీసుకుంటే మనం ఇండక్షన్ కుక్కర్ ఉందా, ఇండక్షన్ కుక్కర్, ఈ ఇండక్షన్ కుక్కర్లో
హీటింగ్ కూడా మ్యాక్సిమం పవర్. బేసిక్గా ఈ ఇండక్షన్ కుక్కర్ ఉన్నప్పుడు దీని మీద ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందండి, ఇండక్షన్ ఉంటుందండి. దీనివల్ల ఏదైతే మనం దీని మీద గిన్నె పెడతామో దానికి డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వదిలి అది దాన్ని ఏమంటారు ఎఫెక్ట్ చేసి అప్పుడు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా ఒకవేళ మీరు ఇండక్షన్ కుక్కర్ మీద మీ చేయి పెడితే మీ చేయి హీట్ అవ్వదు, బికాస్ అది డైరెక్ట్ హీట్ ఇవ్వట్లేదు. ఎంత హీట్ ఇస్తే అంత హీట్ బయటికి రావట్లేదు, అంత హీట్ రాదు. బికాస్ ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ ఇండక్షన్ కుక్కర్కి యూటెన్సిల్స్ కూడా అంటే ఏవైతే గిన్నెలు ఉంటాయో అవి కూడా సపరేటే ఉంటాయి. ఏది పడితే అది పెడితే మీకు హీట్ అవ్వదు, బికాస్ అవి నార్మల్ హీట్ కోసం ప్రిపేర్ చేసినవి, ఇది ఇండక్షన్ కోసం. సో ఇండక్షన్ గిన్నెలు వెరీ డిఫరెంట్. దాని కింద ఇండక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ఒక కాయిల్ ఉంటుంది ఇండక్షన్ లోపల, ఆ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా వదిలితే అవి డైరెక్ట్గా గిన్నెకి తగులుతాయి. గిన్నెకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగిలి అక్కడ హీట్ ఇస్తుంది తప్ప డైరెక్ట్గా ఇండక్షన్ కుక్కర్ మీద నుంచి రాదండి. ఓకేనా? సో ఇండక్షన్ హీటింగ్ లేదు. సో ఈ మధ్యలో ఏంటి, ఈ పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది, అంటే అంత హీట్ మ్యాక్సిమైజ్ ఉండదు. సో బేసిక్గా రెసిస్టెన్స్ హీట్లో మ్యాక్సిమం ఉంటుందండి. ఎట్లా రెసిస్టెన్స్ హీట్లో అంటే, రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఒక పైప్ ఉంది, ఈ పైప్ని ఇలా నారో చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అవునా? బేసిక్గా ఈ రెసిస్టెన్స్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము ఎలక్ట్రాన్స్ వదులుతామో ఈ ఎలక్ట్రాన్స్ ఈ సాలిడ్ బాడీలో ఆటమ్స్తోని తగులుతుందండి. ఇవి ఆటమ్స్, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయండి దీంట్లో. అవునా? ఈ కలర్ ఆటమ్స్ ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్స్తోని అటాచ్ అయ్యి ఏంటంటే మ్యాక్సిమం హీట్ డిసిపేట్ చేస్తాయి, అంటే హీట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సో ఎంత రెసిస్టెన్స్ అంత ఉంటే అంత దగ్గరికి ఇవి ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇది మీకు రెసిస్టెన్స్ లేదు, ఇలాగే ఉంది వైర్. సో ఈ ఎలక్ట్రాన్స్ ఈ ఆటమ్స్ తగలకుండా వెళ్ళిపోతాయి, అంటే రెసిస్టెన్స్ అంత క్రియేట్ చేయవు. సో హీట్ కొంచెం పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రెసిస్టెన్స్ ఎంత పెంచితే మీకు పవర్ ఫ్యాక్టర్ అంత ఉంటుంది. అంటే మనం ఎంత ఎలక్ట్రాన్స్ ఇస్తామో అంత దాన్ని ఆటమ్స్ తగిలి దానివల్ల అంత హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ మోర్. ఓకేనా? సో మన ఆన్సర్ 8 రెసిస్టెన్స్ హీటింగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే, డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఈ లోపం దేని వల్ల కలిగిస్తుంది? ఓకేనా? ఇక్కడ అన్ని వైటమిన్స్ ఉన్నాయండి. ఈ టాపిక్ హై ఈల్డింగ్ టాపిక్ అండి. హై ఈల్డింగ్ అంటే ఎక్కువ మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. దీంట్లో 1-2 పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇండైరెక్ట్ గానే వస్తాయి ఇందు నుంచి. సో బేసిక్గా జిఎస్ పేపర్ అన్నప్పుడు కామన్గా డెఫినెట్గా వైటమిన్ సోర్సెస్, ఏబీవి వైటమిన్స్, ఏబీవి ఫ్యాట్ సాల్యుబుల్, ఏబీవి వాటర్ సాల్యుబుల్, ఏవి క్రియేట్ చేస్తుందో అది పక్కా చూసుకోవాలండి. సో మనం వైటమిన్ ఈ డెఫిషియన్సీ కాసెస్ చూసుకుంటే ఫస్ట్ చూద్దాం రికెట్స్ దేని వల్ల వస్తుందా అండి? వైటమిన్ డి. ఓకేనా? ఈ రికెట్స్లో లెగ్స్ ఏవైతే ఉంటాయో, లెగ్స్ బేసిక్గా ఇలా ఉంటాయి, ఇలా అనుకోండి స్ట్రైట్గా. సో రికెట్స్లో ఎట్లా ఉంటాయి అంటే, లెగ్స్ ఇలా వస్తాయండి పిల్లలకి, ఇలా వస్తాయి లెగ్స్, ఇట్లా క్రాస్గా ఉంటాయి. సో రికెట్స్లో ఇలా ఉంటుంది వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ బెరీ అనేది B1 వైటమిన్ ఉంటుందండి. B1 థైమిన్ అంటాం దీన్ని. అవునా? థైమిన్ అంటాం. ఈ థైమిన్ దేనిలో ఉంటుంది అంటే మోస్ట్లీ గ్రెయిన్స్లో ఉంటుందండి. అంటే వీట్, రైస్, మైజ్ ఇవన్నీ వీటిలో దానిలో ఉంటుంది. సో బెరీ ఎప్పుడు వస్తుంది అంటే B1 డెఫిషియన్సీ అప్పుడు. నెక్స్ట్ పెలాగ్రా. ఈ పెలాగ్రా B3 వైటమిన్ వల్ల వస్తుందండి. నియాసిన్. ఓకేనా? ఈ నియాసిన్ నార్మల్గా గ్రెయిన్స్లో, ఫుడ్స్లో, లీఫీ వెజిటేబుల్స్లో వీటిలలో ఉంటుందండి. సో మన క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే, డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఈ కాసెస్ ఇన్ఫర్టిలిటీ అంటే నపుంసకత అంటారు. అంటే ఫీమేల్స్లో అయినా మేల్స్లో అయినా కానీ రీప్రొడ్యూస్ చేయలేకపో కెపాసిటీని ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో ఇన్ఫర్టిలిటీ దేంట్లో రావచ్చు, మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్. ఓకేనా? మేల్స్ అండ్ ఫీమేల్. సో ఈ వైటమిన్ ఈ సోర్సెస్ అంటే మనకు దేని వల్ల వస్తుంది, వైటమిన్ ఈ డెఫిషియన్సీ లేకుండా ట్రై చేద్దాము అంటే దేని వల్ల వస్తుంది అని అనుకుంటే, మన సోర్సెస్ చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్స్. అంటే ఆయిల్స్ మనం తింటామా, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, నార్మల్గా రిఫైన్డ్ ఆయిల్, ఇవన్నీ ఆయిల్స్లో వస్తుందండి. ఇంకోటి ఏంటి, దీంతో పాటు నట్స్ బాదాం, పిస్తా, క్యాషు, ఇవన్నీ నట్స్ వల్ల కూడా వైటమిన్ ఈ వస్తుందండి. సో అవన్నీ మనం మన డైట్లో ఉంచుకుంటే వైటమిన్ ఈ ఉంటుంది. సో వైటమిన్స్ గురించి మాట్లాడుకుంటే మనం
మనం వైటమిన్స్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే వైటమిన్స్ 2 టైప్స్ ఉంటాయండి, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. ఓకేనా, వాటర్ సాల్యుబుల్. సో బేసిక్గా ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ADEK, నెక్స్ట్ BC, B అండ్ C వాటర్ సాల్యుబుల్ అండి. సో ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ ఎందుకంటాము అంటే ఇది ఫ్యాట్లో సాల్యుబుల్ అవుతుంది, ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. అంటే ADEK బాడీలో నుంచి తక్కువైనా గ్రాడ్యువల్గా తెలుస్తుంది మనకి. అంటే ఈ వైటమిన్ ADEK ఈ డెఫిషియన్సీ ఉంటే లేట్గా అర్థమవుతుంది మనకి, అరే వీడికి ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఉందని. బట్ వాటర్ సాల్యుబుల్ అంటే విటమిన్ B, విటమిన్ C లేకపోతే, అంటే బెరిబెరీ, పెలాగ్రా, ఇంకా స్కర్వీ అంటే వైటమిన్ C ఏది నారింజ పండ్లు దీంతో వచ్చేది. సో ఇవి లేకపోతే ఇవి ఇమీడియట్గా చూపిస్తుందండి. అంటే జలుబు ఎక్కువ రావడము, దగ్గు, జ్వరాలు రావడం విటమిన్ C లేకపోవడం వల్ల. సో BC వాటర్ సాల్యుబుల్ అంటే ఇవి తొందరగా బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతాయి, అంటే బయటికి వెళ్ళిపోతాయి. తొందరగా బాడీలోకి బయటికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా మనకి ఇండికేషన్ చాలా ఫాస్ట్ చూపిస్తుంది, B లేదు, C లేదు అని. అదే ADEK లేకపోతే స్లోగా అర్థమవుతుంది, అంటే గ్రాడ్యువల్గా. A లేకపోతే విజన్ పోవడము, D లేకపోతే ఇప్పుడు చూడండి ఈ రికెట్స్ రావడం, అంటే ఇది ఇక్కడ సన్లైట్ నుంచి రావడము అట్లా వస్తుంది. సో E లేకపోతే ఇన్ఫర్టిలిటీ, లేట్ ఇన్ ద ఏజెస్. K కూడా ఏంటంటే బాడీలో అగ్లూటినేషన్ అట్లా రావడం. ఓకేనా, ఈ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ సరిగ్గా లేకపోవడం అట్లాంటివి అవుతాయండి. ఓకేనా, సో ఇది డెఫిషియన్సీ వైటమిన్స్ డీటెయిల్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? ఓకేనా, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు అంటే ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి చెప్పాలంటే. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈజ్ గ్రెగర్ మెండల్. ఓకేనా, సో ఈ గ్రెగర్ జెనెటిక్స్ బేసిక్గా ఏంటంటే జెనెటిక్స్ ఈజ్ స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ జీన్స్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ జీన్స్ అంటే జీన్స్ మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా వెళ్తున్నాయి అని చదవడమే జెనెటిక్స్ అండి. సో బేసిక్గా జెనెటిక్స్ దేంట్లో ఉంటుంది ఇప్పుడు చూడండి, ఇది క్రోమోజోమ్ అండి, అవునా, ఇది క్రోమోజోమ్. ఓకే, ఇదంతా క్రోమోజోమ్. దీన్ని క్రోమోజోమ్ అంటాం, అవునా. ఇది క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్లో బేసిక్గా ఈ క్రోమోజోమ్ ఎట్లా అంటే ఇట్లా కాయిల్ అయి ఉంటుందండి. ఇదేంటి DNA. ఓకేనా, ఇదేంటి, ఇది DNA. దీని మధ్యలో ఇట్లా ఒక ప్రోటీన్స్ ఉన్నాయండి, వీటిని హిస్టోన్ ప్రోటీన్స్ అంటాం. వీటిని ఏమంటాం, హిస్టోన్ ప్రోటీన్స్ అంటాం, హిస్టోన్ ప్రోటీన్స్. ఇదేంటి కాయిల్ అయి ఉంటుంది, ఏంటి DNA ఇట్లా కాయిల్ అయి ఉంటుంది. DNA ఈజ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్, అంటే 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇట్లా ఉంటుంది DNA, ఇట్లా ఉంటుంది DNA, అవునా. ఈ DNA ఇట్లా ఉండిన తర్వాత DNAలో ఇలా ఉంటుందా, ఇది కలిపితే జీన్ అండి, ఇది జీన్. ఓకేనా, ఈ జీన్ ఎక్స్ప్రెస్ చేస్తేనే మనకి ట్రైట్స్ వస్తాయి. అంటే లైక్ కలర్ ఏంటి, బాడీ బ్లడ్ ఏంటి, బ్లడ్ టైప్ ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది. సో ఇది జీన్ అండి. క్రోమోజోమ్లో డిఎన్ఏలో ఇది జీన్. ఈ జీన్ ఎట్లా ఉంటాయి, బేస్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ మనం లాస్ట్ వీడియోస్లో చదువుకుంటే, ఒకసారి లాస్ట్ వీడియోస్ చూసుకుంటే ఈ దీంట్లో డిఎన్ఏస్లో A, T, G, C అని ఉంటాయండి. సో A = T, G = C, ఇవి కాంబినేషన్లో ఉంటాయండి. ఇదంతా ఇది ప్రతిసారి అట్టనే ఎక్స్ప్రెస్ అవుతుంది. AT, GC ఇలాగే ఎక్స్ప్రెస్ అవుతుంటుంది. సో జీన్స్, ఇవన్నీ జీన్స్ ఇలా అనమాట. సో క్రోమోజోమ్లో డిఎన్ఏ కాయిల్ అయి ఉంటుంది, డిఎన్ఏలో జీన్. ఓకేనా, ఈ స్టడీనే జెనెటిక్స్ అంటామండి. ఓకే, ఎవరు హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే గ్రెగర్ మెండల్. ఓకే, నెక్స్ట్ హూ ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఇవాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ కమ్స్ ఫ్రమ్ వాటర్ అంటే చూడండి, ఈ ఫోటోసింథసిస్లో విడుదలయ్యే ఆక్సిజన్ వాటర్ నుంచి వచ్చింది అని ఎలా అంటారు అంటే చాలా మంది అప్పటి వరకు ఏమనుకుంటారు అంటే కార్బన్ డైఆక్సైడ్లో నుంచి
కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కాబట్టి వదిలేది ఆక్సిజన్, దాంట్లో నుంచి వదులుతుందేమో అనుకుంటారు. CO2 కాబట్టి O2 దాంట్లో నుంచి వదులుతుంది అంటారు. బట్ యాక్చువల్గా రూబెన్ అండ్ కేమెన్ ఏం క్రియేట్ చేశారు అంటే ఈ ఆక్సిజన్ వాటర్ నుంచి వస్తుంది, వాటర్ నుంచి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి రాదు అని అంటాడు. ఓకేనా, అదండి. సో ఈ క్యాల్విన్ ఈ ఫోటోసింథసిస్ సన్లైట్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ క్యాల్విన్ ఏం చేశాడంటే డార్క్ ఫోటోసింథసిస్ అన్నాడండి. డార్క్ సింథసిస్. సో దీంట్లో ఏంటంటే ATP, NADPH ఇంకా వాటర్తోని అవుతుందండి దీంట్లో ఈ క్యాల్విన్ సైకిల్లో. ఓకేనా, సో క్యాల్విన్ సైకిల్ ఈజ్ డార్క్ ఫోటోసింథసిస్ అంటారు, ఇదేమో నార్మల్ ఫోటోసింథసిస్. ఆ నార్మల్ ఫోటోసింథసిస్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రూవ్ చేసింది రూబెన్ అండ్ క్యామెన్. ఓకేనా, ఈ బేసిక్గా ఇవన్నీ మ్యాక్సిమం ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. సో మనకి తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏవి అంటే వాట్ ఈస్ ఫోటోసింథసిస్, ఈ ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ ఎలా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఓకేనా, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అవి. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్ట్, ధ్వని అతి త్వరగా ప్రయాణించేది ఎందులో? ఏదేది? ఘన, ద్రవ, వాయువు, శూన్యము. ఓకేనా, సో ఒక్కొక్కటి చూసుకుంటే చూడండి. ఫస్ట్ లిక్విడ్లో చూసుకుందాం. బేసిక్గా లిక్విడ్లో మాలిక్యూల్స్, ఇది లిక్విడ్ అనుకోండి, ఇది లిక్విడ్ అనుకుందాం, మాలిక్యూల్స్ ఇట్లా ఉంటుందండి. సో సౌండ్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ సౌండ్ దీంట్లో పారాలి అంటే ఈ యాటమ్స్కి సౌండ్ పోవాలి, ఈ సౌండ్ పోయిన తర్వాత ఇది ప్రాపగేట్ అవుతుంది, అంటే మెల్లిగా వెళ్తుంది. ఇవన్నీ కంబైన్ అయిన తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటిగ్రేట్ చేసుకొని దాని తర్వాత ముందుకు వెళ్తుంది. ఓకేనా, సో దీంట్లో ఏముంటుంది, ఇక్కడ ఏమడిగారు ఫాస్టెస్ట్ అన్నారు, సో ఇది మనకి స్లో ఉంటుంది. సో దాన్ని పోల్చుకుంటే గ్యాసెస్, ఇప్పుడు చూడండి ఈ కాన్సెప్ట్కి వస్తే మాలిక్యూల్స్ యాటమ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యో దాన్ని బట్టే సౌండ్ పోతుంది అన్నాం. గ్యాస్, ఇది గ్యాస్ అండి. ఓకేనా, ఇది గ్యాస్. ఈ గ్యాస్లో ఇంకా తక్కువ ఉంటుంది, ఇట్లా వెరీ స్పార్స్. ఓకేనా, ఇది ఇంకా స్లో ఉంటుంది, లిక్విడ్ కన్నా స్లో ఉంటుంది. అదే మనం సాలిడ్ చూసుకుంటే ఇది సాలిడ్ చూసుకుంటే సాలిడ్లో టైట్లీ ప్యాక్ అయి ఉంటాయండి, ఫుల్ టైట్లీ ప్యాక్ అయి ఉంటాయి, మీకు అసలు స్పేసే ఉండదు. సో కాబట్టి మనం ఎప్పుడైతే సౌండ్ని సాలిడ్ నుంచి పంపిస్తామో ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకు అంటే ట్రాన్స్మిషన్ ఈజీ అయిపోతుంది. ఈ యాటమ్స్ అన్ని దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒకనాడు నుంచి ఇప్పుడు చూడండి 10 మంది ఉన్నప్పుడు అరిస్తే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎందుకంటే అందరి వాయిసెస్ ఒక దగ్గర కలుస్తాయి, ఒక దగ్గర కలిసి ఫాస్ట్గా వెళ్తుంది. అదే ఒకరిద్దరు ఉంటే తక్కువ వాయిస్ వస్తుంది. సో అలాగే ఎగ్జాంపుల్ని తీసుకోండి, యాటమ్స్ మనుషుల్లాగా ఎన్ని తక్కువ యాటమ్స్ ఉంటే అంత తక్కువ సౌండ్ అంత స్లోగా వెళ్తుంది, అంటే అక్కడికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే సాలిడ్లో అంటే ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో అదండి. వ్యాక్యూమ్లో శూన్యం అన్నప్పుడు వ్యాక్యూమ్లో అసలు నో ట్రావెల్, అసలు ట్రావెల్ అవ్వదండి సౌండ్. ఓకేనా, వ్యాక్యూమ్లో బికాస్ దెర్ ఈజ్ నో మీడియం, ఆటమ్స్ ఉండవు, ఏవి ఉండవు ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ అండి. ద ఇయర్ ఇన్ విచ్ క్యోటో ప్రోటోకాల్ వాజ్ అడాప్టెడ్. ఈ క్యోటో ప్రోటోకాల్ బేసిక్గా దేని గురించి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకేనా, క్యోటో ప్రోటోకాల్, ఈ క్యోటో ప్రోటోకాల్ మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ గురించి అండి. అంటే అప్పట్లో క్లోరోఫ్లోరోకార్బన్స్ బాగా ఎమిట్ అయ్యాయి. ఓకేనా, సో ఆ టైంలో క్యోటో ప్రోటోకాల్ పెట్టుకున్నామండి. దేని గురించి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి. బట్ ఇక్కడ చూడండి ఇయర్, ఇది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఆన్సర్ కొద్దాం. సో బేసిక్గా ఇక్కడ చూడండి అడాప్టెడ్ అని అడిగాడు. బేసిక్గా ఎప్పుడు అడాప్ట్ అయింది అంటే 1997లో అడాప్ట్ అయిందండి. ఒకవేళ మనకి ఇక్కడ 1997 ఇచ్చి ఉంటే ఎస్ అది కరెక్ట్ ఆన్సర్. బట్ ఇక్కడ 2005 మన ఆన్సర్. 2005 ఎందుకు మనం ప్రాపర్గా 2005 అంటామంటే 2005లో ఫోర్స్లోకి వచ్చింది, కేమ్ ఇంటూ ఫోర్స్, అంటే అప్పుడు అందరు పాటించడం స్టార్ట్ చేశారు. ఓకేనా, ఈ అందరు పాటించడం స్టార్ట్ చేసిన డేట్ ఇక్కడ పెట్టారండి. బట్ అడాప్టెడ్ అనేది కొంచెం చిన్న స్లైట్ మిస్టేక్. బట్ అట్ ద సేమ్ టైం ఇది వదిలేస్తే మన ఈ ఆప్షన్స్లో 1997 లేదు కాబట్టి మన ప్రాపర్ ఆప్షన్ 2005.
ఓకేనా. ఈ క్యోటో ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ లీగల్లీ బైండింగ్, అంటే మీరు జిహెచ్జీస్ తక్కువ చేయకపోతే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఫస్ట్ లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని ఈ క్యోటో ప్రోటోకాల్ చెప్తుందండి. సో ఫస్ట్ లీగల్లీ బైండింగ్. ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్, మళ్ళీ ఇది కూడా డెవలప్డ్ కంట్రీస్ అంటే యుఎస్, యూకే వాళ్ళ గురించి అండి, ఇండియా, చైనా గురించి కాదు. సో ఈ డెవలప్డ్ కంట్రీస్ ఒకవేళ వాళ్ళ జిహెచ్జీ గ్యాస్ తక్కువ చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఎలాంటిదైనా అని అంటారు. సో దీంట్లో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, క్యోటో ప్రోటోకాల్లో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనేది కూడా స్టార్ట్ చేశారండి. సో ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో ఏం చేశారంటే ఏవైతే రిచ్ కంట్రీస్ ఉన్నాయో రిచ్ కంట్రీస్ పూర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాయి. రిచ్ కంట్రీస్ పూర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసి మంచి టెక్నాలజీతో ఇన్వెస్ట్ చేసి ఏవైతే లెస్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో దాన్ని ప్రాపగేట్ చేశారు, అంటే దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా డెవలప్ చేసిన తర్వాత వీళ్ళకి ఎమిషన్స్ ట్రేడింగ్ వచ్చాయండి. అంటే కార్బన్ క్రెడిట్స్ అని మాట్లాడుకున్నాం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. టీజీ కానిస్టేబుల్ పేపర్లో మనం కార్బన్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఎమిషన్ ట్రేడింగ్ అని ఉంటుందండి. సో ఈ ఎమిషన్ ట్రేడింగ్స్లో కార్బన్ క్రెడిట్స్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇప్పుడు చూడండి, రిచ్ కంట్రీ పూర్ కంట్రీలో ఇన్వెస్ట్ చేసింది, పూర్ కంట్రీలో మంచి టెక్నాలజీతో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ తక్కువ కార్బన్ రిలీజ్ అయింది, ఇక్కడ వీళ్ళు ఎక్కువ కార్బన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే కార్బన్ పర్మిసబుల్ ఉందో మిగిలిపోయిందో ఇది కార్బన్ క్రెడిట్ లాగా డెవలప్ కంట్రీస్ తీసుకొని ఆ కోటాని వీళ్ళు వాడుకుంటారు పూర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసిన దాని గురించి. ఓకేనా. సో అది ఎమిషన్స్ ట్రేడింగ్ అండి. కార్బన్ క్రెడిట్ కూడా దీంతోనే వచ్చింది. ఓకేనా. సో క్యోటో ప్రోటోకాల్ దీని గురించి గ్రీన్ హౌస్ గ్యాసెస్, క్లోరోఫ్లోరోకార్బన్స్ మెయిన్లీ 2005లో కేమ్ ఇన్ టు ఫోర్స్ బట్ అడాప్టెడ్ ఇన్ 1997, బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ 2005. ఓకేనా. ఫస్ట్ లీగల్లీ బైండింగ్ అండి, అది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, ఎమిషన్స్ టార్గెట్ పెట్టారు. సో రిచ్ పూర్. ఇంకో దీంతో ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చాయి ఈ క్యోటో ప్రోటోకాల్ నుంచి అంటే యుఎస్ఏ ఇంకా రాటిఫై చేయలేదు, అంటే యుఎస్ఏ దాని ఆమోదం పొందలేదు. యుఎస్ఏ మేము చేయము అన్నారు. సో డెవలప్ కంట్రీస్ మనం పెట్టిందే జిహెచ్జీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి, యుఎస్ఏ చాలా ఎక్కువ పొల్యూట్ చేస్తుంది. సో మీనింగ్ ఏంటంటే దీనికి. నెక్స్ట్ డెవలపింగ్ కంట్రీస్ మీద ఈ లీగల్లీ బైండింగ్ లేదు, అంటే వాళ్ళ మీద లీగల్గా ఏం యాక్షన్ తీసుకోలేము ఒకవేళ వాళ్ళు పెంచినా కానీ. అప్పుడు ఏమవుతుంది, డెవలపింగ్ కంట్రీస్ మేము డెవలప్ కాలేదు అని ఎక్కువ పెంచే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఇండియా, చైనా, మనం ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ కాబట్టి ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వదిలే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కొంచెం క్యోటో ప్రోటోకాల్ అంత పనిచ్చలేదు అని అంటారు. బట్ దీనికి నెక్స్ట్ ఏమైంది అంటే ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ఇది పెద్ద మైల్ స్టోన్ కదండి ప్యారిస్ అగ్రిమెంట్, ఎందుకంటే సస్టైనబుల్ గోల్స్ ఇవన్నీ దీంట్లోనే వచ్చాయి. కాబట్టి 2015 ప్యారిస్ అగ్రిమెంట్ ఈ క్యోటో ప్రోటోకాల్కి నెక్స్ట్ సక్సీడర్ అంటాం. ఓకే. Next question. Which device used to measure speed of wind? Speed of wind ని గాలి వేగాన్ని ఏది కొలుస్తాం, ఏ దాంతో కొలుస్తాం? ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆల్టిమీటర్. ఆల్టిమీటర్ అంటే ఏం చేస్తామంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఓకేనా. ఇది భూమి అండి, ఇదంతా ఆల్టిట్యూడే, అంటే ఎక్కడ ఉన్నాం. ఇది బేసిక్గా ఈ ఆల్టిమీటర్ దేనిలో యూజ్ చేస్తారంటే ఫ్లైట్స్లో, ఎయిర్ క్రాఫ్ట్లో మనం సముద్రం మట్టాన్ని నుంచి ఎంత ఎత్తులో ఉన్నాము అనేది ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ని నార్మల్గా ఫ్లైట్లో అంటుంటారు 30,000 హైట్లో, 20,000 ఫీట్ హైట్లో ఉన్నారు. అదేంటి అంటే ఆల్టిమీటర్ డిసైడ్ చేస్తుంది, ఆటోమేటిక్గా అది రేడార్ ద్వారా చూసుకుంటుంది. ఓకేనా. అది ఆల్టిమీటర్. నెక్స్ట్ కెలరీమీటర్ ఏంటంటే హీట్ని మెజర్ చేస్తుందండి. ఓకేనా. ఎంత వేడి ఉత్పత్తి అయిందో ఈ క్యాలరీస్ కాబట్టి క్యాలరీమీటర్. బాడీలో మనము ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఎంత చేసాము, ఎంత తీసుకున్నాము అని చూస్తామా. బాడీలో క్యాలరీస్ తీసుకుంటే హీట్ని ప్రొడ్యూస్ అవుతుంది. సో క్యాలరీమీటర్ హీట్ని మెజర్ చేస్తుంది. ఓకే. ఈ క్రోనోమీటర్ ఏం చేస్తుందంటే నావిగేషన్ పర్పస్కి యూజ్ చేస్తారండి. నావిగేషన్ పర్పస్కి ప్లస్ అక్యురేట్ క్లాకింగ్, అంటే క్లాక్, అటామిక్ క్లాక్, ఆస్ట్రోనామీలో అటామిక్ క్లాక్స్ ఇవన్నీ ఉంటాయి. అక్యురేట్గా అటామిక్ క్లాక్స్ గురించి ఆస్ట్రోనామీలో చూడడానికి క్రోనోమీటర్ యూజ్ చేస్తామండి. సో మన ఆన్సర్ యానిమోమీటర్. ఈ యానిమోమీటర్ విండ్ స్పీడ్ని చెక్ చేస్తారండి. ఓకేనా. విండ్ స్పీడ్ని చెక్ చేసేది యానిమోమీటర్. ఓకే. ఆర్ ఆన్సర్ ఇస్ యానిమోమీటర్. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఓజోన్ హోల్స్ చూసుకున్నామా? చూడండి, ఓజోన్ పొరలో మోర్ హోల్స్, పొరలు ఎక్కడ ఉన్నాయి? రంధ్రాలు, పొరలు కాదు, లేయర్స్ అంటే పొరలు, సారీ, హోల్స్. ఓజోన్ రంధ్రాలు ఎక్కడ స్పష్టంగా ఉంటాయి. ఓకేనా? మన ఆన్సర్ చూడండి, నార్త్ పోల్, మన ఆప్షన్స్ నార్త్ పోల్, సౌత్ పోల్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో బేసిక్గా ఇది ఎర్త్. ఓకేనా? నార్త్, సౌత్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకేనా? ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ బేసిక్గా మనం చూసుకుంటే అర్త్ మధ్యలో ఇది ఇలా దింపుదామండి. ట్రాపిక్ ఆఫ్ ఈ ఈక్వేటర్ సైడ్ దింపితే అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎర్త్ అనుకుంటే ఇలా ఉంటుందా? అట్మాస్ఫియర్ చాలా ఎక్కువ ఉంటుందండి, అంటే థిక్ ఓజోన్ లేయర్ ఉంటుంది. సో థిక్ ఓజోన్ లేయర్ ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈక్వేటర్ దగ్గర అట్మాస్ఫియర్ చాలా థిక్ ఉంటుంది, అంటే ఎక్కువ లేయర్ ఉంటుంది అట్మాస్ఫియర్. సో థిక్కెస్ట్ లేయర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకవేళ రియాక్షన్ అయినా ఓజోన్ లేయర్ థిక్గా ఉండి పొరలు కొంచెం హోల్స్, రంధ్రాలు పడే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ మన నార్త్ పోల్, సౌత్ పోల్ పోతే మెల్లిగా థిన్ అవుతుంటుంది అట్మాస్ఫియర్ థిన్ అయింది అంటే ఓజోన్ పొర కూడా చాలా సన్నగా ఉంటుంది. సో ఓజోన్ పొర సన్నగా అయినప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్గా సో మన ఇక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్లో ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మన ఆన్సర్ చూసుకుంటే సౌత్ పోల్ అండి. ఓకేనా? మన ఆన్సర్ ఒకవేళ చెక్ చేసుకుంటే సౌత్ పోల్ ఎందుకు అంటే బేసిక్గా అంటార్టికా సైడ్ ఎక్కువ కోల్డ్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అంటామండి. అంటే స్ట్రాటోస్ఫియర్, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఓకేనా? స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయి? అంటార్టికా దగ్గర చాలా కోల్డ్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉంటాయి స్ట్రాటోస్ఫియర్లో. ఈ స్ట్రాటోస్ఫియర్ క్లౌడ్స్ బేసిక్గా పోల్స్ దగ్గర ఒక పోలార్ వోర్టెక్స్ తిరుగుతుంటుంది. అంటే దీన్ని వోర్టెక్స్ అంటారు, ఇట్లా తిరుగుతుంటుంది. సో ఈ పోలార్ వోర్టెక్స్ దీని లోపల ఏముంటుంది అంటే కోల్డ్ ఎయిర్ ఉంటుంది, ట్రాప్ అయి ఉంటుంది కోల్డ్ ఎయిర్ ఎప్పుడు. ఇది స్ట్రాంగ్గా ఉంటాయి ఈ పోలార్ వోర్టెక్స్, ఇక్కడ స్ట్రాంగ్గా ఉండి ఇక్కడ కోల్డ్ ఎయిర్ ఉండిపోతుంది. సో ఇక్కడ కూడా కోల్డ్ ఎయిర్, ఇప్పుడు చూడండి ఇది కూడా పోలార్ వోర్టెక్స్, ఇక్కడ కూడా కోల్డ్ ఎయిర్ ఉండిపోతుంది. సో ఇక్కడ ఎందుకు ఓజోన్ ఎక్కువ వస్తుంది అంటే కోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆర్క్టిక్ బేసిక్గా వామ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వామ్ ఉంటుంది కాబట్టి దీనికన్నా అంటార్టికాలో ఎక్కువ కోల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామా, సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్లో క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ క్లోరిన్ ఆటమ్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఓజోన్ ఉంటుంది, క్లోరిన్ ఓజోన్తో రియాక్ట్ అవుతుంది. అవునా? ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సిఎల్ఓ ఫామ్ అవుతుందండి. సిఎల్ఓ ఫామ్ అయ్యి ఆక్సిజన్ని చేస్తుంది. అంటే ప్రతి ఓజోన్ని సిఎల్ఓ చేసి ప్లస్ O2 చేస్తుంది. ఇట్లా ప్రతిసారి ఒక్కొక్క ఆక్సిజన్ ఆటమ్ని బయటికి తీస్తుంటుంది. బయటికి తీసి ఏం చేస్తుంది? ఒక్కొక్క ఆటమ్ని బయటికి తీసిన ప్రతిసారి ఇది ఏమవుతుంది అని అంటే ఈ O ఆటము సిఎల్తోని, అంటే ఇప్పుడు ఇవన్నీ మిగిలిపోయినాయి, ప్రతి O2 ఫామ్ అయినా ఒక O ఉంది, O2 ఫామ్ అయింది, ఇంకో O ఉంది. ఇదన్నీ ఏం చేస్తాయంటే చైన్ రియాక్షన్ లాగా ఫామ్ అయ్యి ఈ క్లోరిన్ ఏదైతే ఉందో ఓజోన్, ఇప్పుడు ఓజోన్ రియాక్ట్ అయితేనే ఓజోన్ వెళ్ళిపోయి ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది కదా. సో ఆక్సిజన్ వచ్చేస్తుంది, సిఎల్ఓ ఫామ్ అవుతుంది. సిఎల్ఓ ఫామ్ అయిన ప్రతిసారి ఓజోన్ వెళ్ళిపోయింది. సో ఓజోన్ వెళ్ళిపోయింది అంటే ఓజోన్ పొర కూడా వెళ్ళిపోతుంది కదండి. ఓజోన్ వెళ్ళిపోయిందంటే ఇది ఓజోన్ పొరనే వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏంటంటే ఎక్కువ రియాక్షన్ అయిపోతుంది. ఎంత కోల్డ్ నుండి పోలార్ వర్టెక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత రియాక్షన్స్ ఎక్కువ అవుతుంది. అంత రియాక్షన్స్ పోలార్ వర్టెక్స్ స్ట్రాంగ్ ఉండాలి, దాంతోపాటు కోల్డ్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉండాలి. దీనివల్ల ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్లో ఉండే క్లోరిన్ ఓజోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కెమికల్ రియాక్షన్ క్రియేట్ చేసి సిఎల్ఓ ప్లస్ O2 క్రియేట్ చేస్తుంది. అంటే ప్రతిసారి ఒక O మాలిక్యూల్ బయటికి తీసి ఆక్సిజన్ క్రియేట్ చేసి సిఎల్ఓ క్రియేట్ చేస్తుంది. సిఎల్ఓ క్రియేట్ చేసి ఇన్స్టేబుల్ రియాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇట్లా ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేస్తుంటుంది. ఇవి ఫ్రీ ఆటమ్స్ ఫామ్ చేసిన ప్రతిసారి
ఇక్కడ ఇట్లా ఓజోన్ పొర మొత్తం డిమినిష్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లా హోల్స్ ఎక్కువ సౌత్ పోల్లో కనబడతాయండి. ఓకేనా? సో ఇది మన ఆన్సర్ అండి. ఓకే, ఓజోన్ హోల్స్ ఆర్ మోర్ ప్రొనౌన్స్ ఎస్ ద సౌత్ పోల్, అంటార్టికాలో. సో రీసెంట్గా మన న్యూస్ ప్రకారం చూసుకుంటే ఇవి కొంచెం ఓజోన్ పొరలు కొంచెం కూడుకుంటున్నాయండి. ఓజోన్ రంధ్రాలు కొంచెం కూడుకుంటున్నాయి. సో మన ఆన్సర్ ఇది సౌత్ పోల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఎల్లో కలర్ ఎగ్ సొనల్లో ఎల్లో కలర్ దేని వల్ల వస్తుంది అని అంటున్నాడండి. ఓకేనా? సో దేని వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది అని అంటే జాంథోఫిల్స్. ఓకేనా? ఈ జాంథోఫిల్స్లో కెరోటినాయిడ్ ప్రోటీన్ అని ఉంటుందండి. అంటే కెరోటినాయిడ్ ప్రోటీన్ అనే పిగ్మెంట్ అనేది, ఈ కెరోటినాయిడ్ పిగ్మెంట్ దేంట్లో ఉంటుంది అని అంటే టొమాటోస్లో, ఆరెంజెస్లో, ప్లాంట్స్లో. సో ఈ గ్రెయిన్స్లో హెన్స్ తిన్నప్పుడు ఈ కెరోటినాయిడ్ పిగ్మెంట్ జాంథోఫిల్లో ఉంటుంది కాబట్టి, చూడండి ప్రెజెన్స్ ఆఫ్ జాంథోఫిల్లో, ఈ జాంథోఫిల్లో కెరోటినాయిడ్ ప్రొడక్ట్స్ ఉంటుంది కాబట్టి ఈ జాంథోఫిల్స్ దేంట్లో ఉంటాయి? ప్లాంట్స్లో ఉంటాయి. ఈ జాంథోఫిల్స్ ప్లాంట్స్లో ఉంటాయి కాబట్టి ప్లాంట్స్ని హెన్స్ తింటాయి కాబట్టి అవి డైరెక్ట్గా పోయి యోక్లో డిపాజిట్ అవుతాయి. ఓకేనా? యోక్లో డిపాజిట్ అయ్యి ఈ కలర్ ఇస్తుంది. ఓకేనా? ఏది ఎగ్ యోక్కి ఆ ఎల్లో కలర్ ఇస్తుందండి. ఓకే, ఈ ఫాస్ఫేట్ ఒక మినరల్, సోడియం ఎలక్ట్రోలైట్ కాబట్టి ఇవి కాదండి. సో కలర్ ఇచ్చేది జాంథోఫిల్స్. ఓకేనా? సో బేసిక్గా ఈ కెరోటినాయిడ్ పిగ్మెంట్ ఈ టొమాటోలో, ఆరెంజెస్లో, వీటిలో, క్యారెట్లో, వీటిలో ఉంటుందండి. సో ఈ క్యారెట్లో కూడా ఉంటుంది. ఈ కెరోటినాయిడ్స్ ఏం చేస్తాయి బేసిక్గా అంటే ప్రొటెక్ట్స్ ప్లాంట్స్ ఫ్రమ్ ఎక్సెస్ సన్లైట్. అంటే ఇప్పుడు చూడండి, రోజంతా ప్లాంట్స్ ఎండలోనే ఉంటాయి. వాటి ఆకులు ఎందుకు వాడిపోవు అంటే బికాస్ ఆఫ్ కెరోటినాయిడ్స్ కూడా అండి. బికాస్ ఈ కెరోటినాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఎక్సెస్ హీట్ నుంచి ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనా? సో మన ఆన్సర్ జాంథోఫిల్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. పాలిమరేస్ చైన్ రియాక్షన్ ఈజ్ అ టెక్నిక్. పాలిమరేస్ చైన్ రియాక్షన్ ఏం టెక్నిక్? ఏది? కాపీస్ అంటే 1+1 ఇట్లా కాపీస్. ఇప్పుడు జిరాక్స్ కాపీస్ ఎట్లా అండి? అదే 1+1, ఇది జిరాక్స్ కాపీస్. ఓకేనా? ఇట్లా కాపీస్ అని అడుగుతున్నాడు. సో ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్ ఏం కాపీస్ చేయడానికి టెక్నిక్. ఓకేనా? సో మన పాలిమరేస్ చైన్ రియాక్షన్ మనం గుర్తుందా మీకు? RT-PCR అనేవారు కోవిడ్ టైంలో. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటే ఒక RNAని తీసుకుంటే 100 కాపీస్ చేయడానికి. ఓకేనా? 100 కాపీస్ చేయడానికి. సో RT-PCR వాడితే RNA కావాలి. ఎందుకు అంటే RNA సింగిల్ స్ట్రాండ్. అవునా? ఈ సింగిల్ స్ట్రాండ్ నుంచి డబల్ స్ట్రాండ్ చేయాలి అంటే RT అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ చేయాలండి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ చేస్తే సింగిల్ స్ట్రాండ్ డబల్ స్ట్రాండ్ అవుతుంది. దాని తర్వాత చేస్తాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా పాలిమరేస్ చైన్ అంటే ఓన్లీ పీసీఆర్ఏ వాడుతున్నాం మనం. ఈ పీసీఆర్ఏ వాడాలి అంటే మనం RT చేయాల్సిన అవసరం లేదు, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో లాజికల్గా చూసుకుంటే ఎలిమినేట్ RNA. ఎందుకంటే RT-PCR అంటే ఆలోచించవచ్చు. సో ఇప్పుడు చూడండి, డిఎన్ఏలో మిగిలిపోయాం. అవునా? డిఎన్ఏలో మిగిలిపోయినప్పుడు బేసిక్గా 2 నుంచి చేయొచ్చండి. ఎందుకు అంటే లివింగ్ సెల్స్. ఇప్పుడు చూడండి, డిఎన్ఏ బాడీ నుంచి మనము స్వాప్ తీసుకుంటాం, లేకపోతే బాడీ నుంచి ఏదైనా తీసుకుంటే దాని నుంచి డిఎన్ఏ బయటికి తీస్తాం. డిఎన్ఏ బయటికి తీసినప్పుడు ఈ డిఎన్ఏ ఏం చేస్తాము? లివింగ్ సెల్స్ నుంచి తీస్తాం. అవునా? లివింగ్ సెల్స్ నుంచి తీసుకొచ్చిన బయట మనము దాన్ని లివింగ్ లాగా ఉంచి దాన్ని వాడదాం. ఓకే,
సో లివింగ్ సెల్స్, డెడ్ సెల్స్ ఈ రెండు కరెక్టే అండి ఒక విధంగా చెప్పాలంటే. మనకి బేసిక్గా ఆన్సర్ లో చూసుకుంటే డెడ్ సెల్స్ అని ఇచ్చాడు, బట్ మనం లివింగ్ సెల్స్ అని ఇచ్చాడు, బట్ మనం చూసుకుంటే యాక్చువల్గా డెడ్ సెల్స్ అనే చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి బాడీ నుంచి మనం తీసేస్తే అది డెడ్ అయినట్టే, అవునా? మనం ఇంకా దాన్ని లివింగ్ లాగా వాడట్లేదు. సో డెడ్ అయినట్టే కాబట్టి బేసిక్గా మనం ఏం చేస్తామంటే డిఎన్ఏని తీసుకొని దీన్ని సెవెరల్ కాపీస్ చేస్తాం. సెవెరల్ కాపీస్ చేసి దీంట్లో వేస్తాం. అంటే ఇప్పుడు ఈ డిఎన్ఏ తీసి దీంట్లో యాంటీజన్, అవునా, యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇట్లా ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఒక దాంట్లో ఒక కాపీ ఈ యాంటీజన్ తీసుకొని ఈ మిక్చర్లో వేస్తారండి. మిక్చర్లో వేసినప్పుడు దీనికి యాంటీబాడీస్ ఉంటే ఇక్కడ రియాక్ట్ అవుతుంది. అంటే ఈ యాంటీజనే కరెక్ట్. ఇప్పుడు చూడండి కోవిడ్ అయింది, కోవిడ్ యాంటీజనేనా ఇది అనేసరికి దానికి యాంటీబాడీస్ ఇక్కడ క్రియేట్ చేసి ఉంటాయి. సో ఈ యాంటీజన్ దీంట్లో కలపంగానే రియాక్షన్ అయింది అంటే అవును అది కోవిడ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అట్లా ఇవి సెవెరల్ కాపీస్ చేయాలంటే ఇట్లాంటి ఇప్పుడు చూడండి ఒక చిన్న శాంపుల్తో మనం చేయలేము. సో కాపీస్ ఎక్కువ క్రియేట్ చేయాలి. ఎందుకు? టెస్టింగ్ కోసం. ఎక్కువ టెస్టింగ్ చేయాలంటే ఎక్కువ కాపీస్ కావాలి. ఎక్కువ కాపీస్ కావాలంటే చైన్ రియాక్షన్ క్రియేట్ చేస్తాం. చైన్ రియాక్షన్ క్రియేట్ చేసి దాన్ని టెస్టింగ్కి ఈజీ అయిపోవడానికి పెట్టుకుంటాం. ఓకేనా? సో పాలిమరేస్ చైన్ రియాక్షన్ ఈజ్ అ టెక్నిక్ టు మేక్ కాపీస్ ఆఫ్ డిఎన్ఏ యూజింగ్ డెడ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి 18th క్వశ్చన్ అండి. 18th క్వశ్చన్, when an acid like vinegar reacts with metal bicarbonate. యాసిడ్ వెనిగర్ తోని మనం నార్మల్ వెనిగర్ ఉందా బేకింగ్ సోడాతోని రియాక్ట్ అయినప్పుడు ఏమేమి ఉత్పత్తి చేస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఓకేనా? సో బేసిక్గా మన వెనిగర్ ఈజ్ CH3COOH అంటే అసిటిక్ యాసిడ్, అవునా? బైకార్బోనేట్ విత్ మెటల్ బైకార్బోనేట్. బైకార్బోనేట్ ఏంది? బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఏంది? NaHCO3, అవునా? ఇది బేకింగ్ సోడా. సో బేసిక్గా బైకార్బోనేట్స్ ఎప్పుడైనా కానీ బైకార్బోనేట్స్ హైడ్రోజన్ ఆటమ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏం చేస్తాయి ఏంటి అంటే కార్బోనిక్ యాసిడ్ క్రియేట్ చేస్తాయి. కార్బోనిక్ యాసిడ్. ఈ కార్బోనిక్ యాసిడ్ చాలా అన్స్టేబుల్, అంటే అన్స్టెబిలిటీ ఎక్కువ. అన్స్టేబుల్ ఉన్న ప్రతిసారి ఏం చేస్తుంది అంటే కొద్దిసేపు తర్వాత CO2 వాటర్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ప్రతిసారి చూడండి అసిటిక్ యాసిడ్, బేకింగ్ సోడా, బైకార్బోనేట్. దీంట్లో ఉన్న బైకార్బోనేట్ ఏది? ఇక్కడ ఉన్న బైకార్బోనేట్ యాసిడ్తోని ఇక్కడ చూడండి ఒక యాసిడ్, అవునా? యాసిడ్తో రియాక్ట్ అయిన ప్రతిసారి హైడ్రోజన్ ఆటమ్స్ రియాక్ట్ చేస్తుంది. అంటే ఈ అసిటిక్ యాసిడ్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్తో రియాక్ట్ అయినప్పుడు కార్బోనిక్ యాసిడ్ని క్రియేట్ చేస్తుంది. కార్బోనిక్ యాసిడ్ క్రియేట్ చేసిన ప్రతిసారి అది అన్స్టేబుల్ ఉంటుంది కాబట్టి స్లోగా కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ని చేస్తుంది. సో మనకు ఆన్సర్లో చూసుకుంటే సాల్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే సోడియం ఉంది ఇక్కడ చూడండి, సోడియం ఈజ్ ఏ సాల్ట్, అవునా? సో ఇది కూడా కావాలి కాబట్టి సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండి మన రియాక్షన్. ఓకేనా? మన ఆన్సర్ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. Next question, which of the following is responsible for producing photons in a diode laser? డయోడ్ లేజర్లో ఫోటాన్స్ ఉత్పత్తికి ఏది రెస్పాన్సిబుల్? సో ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటే ఫర్మీ లెవెల్ షిఫ్ట్. ఫర్మీ లెవెల్ షిఫ్ట్ అంటే ఫర్మియాన్స్ అండి. ఫర్మియాన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ బేసిక్ పార్టికల్స్. ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ వల్ల ఈ ఫోటాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కాదు. ఎందుకంటే ఇవి ఫోటాన్స్ అవి ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇది మెజారిటీ క్యారియర్ ఇంజెక్షన్. అంటే దీంట్లోనే రియాక్షన్స్లో ది క్యారియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి ఇక్కడ. సో ఈ ఎలక్ట్రాన్స్ వల్ల ఫోటాన్స్ రిలీజ్ అయితే జస్ట్ క్యారీ చేస్తున్నాయి, ఇట్ డజంట్ మేక్. సో ఇక్కడ ఫ్రీజ్ అవుట్. ఇక్కడ బేసిక్గా ఈ క్యారియర్ ఫ్రీజ్ అవుట్ ఏంటంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ క్యారీ అయినాయో అవి ఫ్రీజ్ అయిపోతే హీట్ ఉత్పత్తి చేయలేవు అని అంటుంది. సో
అది ఫోటాన్స్ రిలీజ్ చేయదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫినామినా, ఇది ఒక టైప్ ఆఫ్ ఫినామినా. ఈ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ ఒక టైప్ ఆఫ్ ఫినామినా అండి. సో మన ఆన్సర్కి వస్తే ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్. బేసిక్గా ఈ ఒక పార్టికల్ ఉన్నప్పుడు ఇక్కడ 2 బ్యాండ్స్ ఉన్నాయండి. వ్యాలెన్స్ బాండ్, ఇంకోటి ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్లో ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్స్ బ్యాండ్. సో ఇక్కడ కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, ఇక్కడ వ్యాలెన్స్ బ్యాండ్లో ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి హోల్స్. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఇది ఒకటే పార్టికల్, జస్ట్ మనం ఒక బ్యాండ్ 2 బ్యాండ్స్ క్రియేట్ చేస్తాం, ఇదంతా ఒకటే పార్టికల్ అండి. సో దీంట్లో మూవ్ అవుతూ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఈ హోల్స్ పడతాయో అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఫోటాన్స్ క్రియేట్ చేస్తాయి, ఫోటాన్స్ని ఎమిట్ చేస్తాయి. ఈ ఫోటాన్స్ని ఎమిట్ చేసినప్పుడు ఇది ఒక లైట్ ఎమిట్ చేస్తుందండి. ఫోటాన్స్ అంటే లైటే కదా. సో ఈ హోల్లో పడిన తర్వాత దీని ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ దేని ప్రకారం రిలీజ్ చేస్తుంది అంటే లైట్ ప్రకారంగా రిలీజ్ చేస్తుంది. సో అది రిలీజ్ చేసినప్పుడు డయోడ్ లేజర్లో లైట్ వస్తుందండి. ఓకేనా? మనం నార్మల్గా లేజర్ లైట్ పెడతామా? సో దాంట్లో ఎప్పుడు ఉందంటే కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న హోల్స్లో పడ్డ తర్వాత అదేంటంటే ఆ ఎనర్జీ రిలీజ్ చేసే, ఆ ఎనర్జీ ఈస్ త్రూ ఫోటాన్స్. ఓకేనా? సో మన ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎల్ నీనో పీరియాడిక్ వార్మింగ్ ఆఫ్ ఓషన్ సర్ఫేస్ వాటర్స్ అక్కర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్? అంచెలంచెలిగా మహాసముద్రపు ఉపరితలం వేడెక్కే ఎల్ నీనో అనేది క్రింది వాటిలో ఏ ప్రాంతంలో జరుగును? బేసిక్గా ఎల్ నీనో, లా నీనా అనే 2 ఉంటాయండి. ఏమంటారంటే ఈ టైంలో మన దగ్గర డ్రాట్స్ వస్తాయి, అంటే ఫెమైన్స్ కరువు వస్తుంది. ఈ టైంలో ఎక్కువ వర్షం పడి ఫ్లడ్స్ కూడా రావచ్చు, మంచి మాన్సూన్ వస్తుంది, గుడ్ మాన్సూన్ వస్తుంది. సో ఎల్ నీనోని బేసిక్గా ఏమంటారు అంటే క్రైస్ట్ చైల్డ్ అంటారు. అంటే ఎందుకంటే ఇది డిసెంబర్ ఆ టైంలో వస్తుంది కాబట్టి క్రైస్ట్ చైల్డ్ అంటారు ఎల్ నీనో. ఓకేనా? సో ఈ లా నీనా టైంలో మనకి మంచి ఫ్లడ్స్, మంచి మాన్సూన్ వస్తుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే వరల్డ్ మ్యాప్ చూసుకుంటే యుఎస్ఏ, ఇది సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఇది ఆస్ట్రేలియా అండి. ఓకేనా? ఇది ఆస్ట్రేలియా చూసుకుంటే ఓకే, ఇది ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచి చూసుకుందామండి. యుఎస్ఏ, సౌత్ అమెరికా, ఇది జపాన్, ఇండియా, ఆఫ్రికా. ఓకేనా? సో బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడు ఒక ట్రేడ్ విండ్స్ పారుతుంటాయండి. ఈక్వేటోరియల్ దగ్గర ట్రేడ్ విండ్స్ ఎప్పుడు ఇక్కడ నుంచి వస్తుంటాయి. సో ఎల్ నీనో టైంలో ఏమవుతుందంటే ఈ సైడ్ ట్రేడ్ విండ్స్ వీక్ ఉంటాయి. సో సన్ రేస్ ఏంది, ఇక్కడ వాస్ట్ పసిఫిక్ ఓషన్, ఈ పసిఫిక్ ఓషన్ చాలా పెద్దది. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎట్లా రేస్ ఎక్కువ పడి ఎక్కువ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? హీట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వాటర్ ఎక్కువ హీట్ అయినప్పుడు బేసిక్గా ఎల్ నీనో టైంలో ఏమవుతుందంటే ఇక్కడ ట్రేడ్ విండ్స్ నడుస్తూ ఉంటాయి. ట్రేడ్ విండ్స్ అంటామండి. ఇక్కడ ఈ గాలులు ట్రేడ్ విండ్స్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ఇది ఏం చేస్తాయంటే ఇక్కడున్న వేడి వాటర్ని మెల్లిగా ఇండియా వైపు తోస్తాయి. ఇండియా వైపు, ఆస్ట్రేలియా వైపు తోస్తాయండి. ఇది ఇక్కడ ఆస్ట్రేలియా. ఓకేనా? ఇండియా వైపు, ఆస్ట్రేలియా వైపు తోస్తాయి. ఇండియా వైపు, ఆస్ట్రేలియా వైపు తోసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ ట్రేడ్ విండ్స్ వీక్ ఉన్నప్పుడు రాదు. సో ఎల్ నీనో ఆ టైంలో వస్తుంది. ఆ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ట్రేడ్ విండ్స్ వీక్ అయ్యి ఇక్కడే వాటర్ ఉండిపోయి క్లౌడ్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అయ్యి వర్షం ఇక్కడే పడుతుంది. సో
ఈ ఏరియా ఇటు సైడ్ మొత్తం ఫ్లడ్స్ వస్తాయి. ఓకేనా, ఇది ఎల్ నీనో టైం. సో మన దగ్గర ఏంటి, వీక్ డ్రాట్స్ వస్తాయి, మన దగ్గర వీక్ మాన్సూన్ ఉంటుంది. సో లా నీనాలో రివర్స్ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఏవైతే వాటర్ ఉన్నాయో ఈ వాటర్ ట్రేడ్ విండ్స్ ఫాస్ట్ ఉండడం వల్ల ఇట్లా వచ్చి ఇండియా వరకు వస్తాయి, ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ హీట్ సర్ఫేస్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుందండి. ఇండియాలో టిబెటన్ ప్లాట్ దగ్గర ఫుల్ హీట్ ఉంటుంది, అంటే ఒక లో ప్రెషర్